ABC Limited has the following capital structure. Examine which is considered to be optimum as on 31st March 2018. 14% debentures enta 30,000, 11% preference shares enta 10,000, equity shares enta 1,60,000. ఓకేనా? ఆ 3 వాల్యూస్ అబ్జర్వ్ చేసి ప్రపోర్షన్ చెప్పండి. డెట్ రేషియో అంతా, డెట్ రేషియో 3:1:16. ఓకే, బట్ ప్రపోర్షన్ ఎలా చేయాలి? 1 యూనిట్ లా కదా. 30,000 డివైడెడ్ బై 1,20,000 ఎంత? సారీ 2 lakhs ఎంతమా? 0.15. 10,000 divided by 2 lakhs 0.05. 1,60,000 divided by 2 lakhs 0.8. So this is the proportion, right? The company share has a market price of 23.60. Next year dividend per share is 50% of year 2017 EPS anta. Adento chuddam. The following is the trend of EPS for preceding 10 years which is expected to continue in the future. So EPS trend ichadu from 2008 to 2017. The company issued new debentures carrying 16% rate of interest and the current market price of debentures is rupees 96. Preference shares rupees 9.20 with annual dividend of 1.1 per share were also issued. The company is in 50% tax bracket. So calculate after tax cost of new debt, cost of preference shares and cost of equity. So first మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే క్వశ్చన్ మొత్తం అనలైజ్ చేసి just tell me cost of debt, cost of preference shares and cost of equity shares. 8.33. Okay, cost of debt anta 8. Okay, 34. కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఒక 5 minutes టైం తీసుకోండి. సో అందరు చెప్పండి. ఈక్విటీ 8%, గ్రోత్ సరే ఇటు వినండి. సో నేను డిస్కస్ చేసుకునేది ఏంటి? ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 14. అక్కడ బ్రాకెట్లో సంథింగ్ ఏదో ఇచ్చాడు. ఏంటది? మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్. మార్జినల్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ యూటిలిటీ గుర్తుందా? మార్జినల్ అంటే ఏంటమ్మా? అడిషనల్. సో మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే నథింగ్ బట్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ రేజింగ్ అడిషనల్ క్యాపిటల్. పని పాట లేక ఎక్స్పాన్షన్ చేద్దాం అనిపించి అడిషనల్ క్యాపిటల్ రేస్ చేయాలి అనుకుంటామా లేదా? ఎస్. వాళ్ళు ఫ్రీకి ఇస్తారన్నో దానికి ఏం పే చేయాలి? మళ్ళీ ఈక్విటీ కానీ ప్రిఫరెన్స్ డివిడెండ్ కానీ ఆర్ఎల్స్ ఏంటి ఇంట్రెస్ట్ కానీ పే చేయాలి. దాన్నే విల్ కాల్ ఇట్ యాజ్ అడిషనల్ కాస్ట్. సో అడిషనల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇంకర్డ్ ఫర్ రేజింగ్ అడిషనల్ క్యాపిటల్ నే వి కాల్ ఇట్ యాజ్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా? కాస్ట్ ఆఫ్ న్యూ డెట్ అన్నాడా, ఓల్డ్ డెట్ అన్నాడా? సో కొంతమంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు వెదర్ వీ హ్యావ్ టు టేక్ దట్ 11% ఆర్ 14% డిబెంచర్సా లేకపోతే 16% అని. 14% ఏంటమ్మా? ఓల్డ్ డెట్. దాంతో మనకు సంబంధం లేదు. అడిషనల్ ఫైనాన్స్ కావాలి అంటే వీ హ్యావ్ టు రేజ్ న్యూ డెట్. సో న్యూ డెట్ రేజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ లెట్ us ఫైండ్ అవుట్ కాస్ట్ ఆఫ్ న్యూ డెట్. KD is equals if at all మనకి అడిషనల్ ఫైనాన్స్ కావాలి అంటే న్యూ డెట్ రేస్ చేయాలి. న్యూ డెట్ రేస్ చేస్తే ఎంత పే చేయాలమ్మా? 16% పే చేయాలి. ఎంత పే చేయాలి? 16%. And the current market price of a debenture is 96 rupees. ఫస్ట్ అదొక్కటి అబ్జర్వ్ చేసి చెప్పండి. రిడీమబుల్ కేసా ఇర్రిడీమబుల్ కేసా? రిడీమబులా ఇర్రిడీమబులా? ఇర్రిడీమబుల్. బికాజ్ అక్కడ రిడీమ్డ్ ఆఫ్టర్ 5 years కానీ 10 years కానీ ఏమన్నా చెప్పాడు అక్కడ అన్ను.
So that's why irredeemable. So that's why our formula will be like I into 1 minus t divided by net proceeds. I into 1 minus t divided by net proceeds. అక్కడ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పాడమ్మా 16%. జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేసి చెప్పండి. 16% ఆన్ వాట్? ఫేస్ వాల్యూ, ఇష్యూ ప్రైసా? కొంతమంది ఏం మిస్టేక్ చేశారంటే ఇక్కడ 96 మీద తీసుకుని ఉంటారు 16%. బట్ అది రైట్ ఆర్ రాంగ్ బికాస్ ఇంట్రెస్ట్ కానీ ప్రిఫరెన్స్ డివిడెండ్ కానీ ఈక్విటీ డివిడెండ్ కానీ ఆల్వేస్ షుడ్ బి పెయిడ్ ఆన్ ఫేస్ వాల్యూ. మరి ఫేస్ వాల్యూ చెప్పలేదు కదా సార్, ఏమైనా అజ్యూమ్ చేసుకోవాలి? 10, 100, 1000 అంటే ఇక్కడ ప్రైస్ ఎంత ఉందమ్మా? 96 విచ్ ఇస్ రిలేటెడ్ టు ద 100. జస్ట్ కామన్ సెన్స్ అది. ఫేస్ వాల్యూ ఎంత అయి ఉంటుందమ్మా? 100. సో ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తాం మనం? 16 పే చేయాలి. ఎంత పే చేయాలి? 16. సో 16 రూపీస్ పే చేస్తే విల్ గెట్ 16 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ ఎంత? 50%. We are having a 50% tax bracket divided by net proceeds అంటే ఏంటమ్మా? ఇష్యూ ప్రైస్ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్. సో ఇష్యూ ప్రైస్ ఎంత మనకి క్లియర్ గా తెలుసు. ఎంత? సారీ, ఇష్యూ ప్రైస్ తెలియదు బట్ మార్కెట్ ప్రైస్ తెలుసు. ఎంత? 96. సో 96 మార్కెట్ ప్రైస్ కాబట్టి డినామినేటర్లో ఏం తీసుకోవాలమ్మా? 96. ఫ్లోటేషన్ కాస్ట్ సో అండ్ సో ఉంటుంది అని ఏమన్నా చెప్పాడా? నో. So that's why 8 divided by 96 we get 8.333% per annum. ఇదేంటమ్మా? కాస్ట్ ఆఫ్ న్యూ డెట్. అండ్ అలాగే అడిషనల్ గా ఫైనాన్స్ రేజ్ చేయాలి అనుకున్నాం బట్ త్రూ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కేపీ విల్ బి ఈక్వల్ టు, ఫార్ములా తెలుసు కదా మనకి, ఎస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. న్యూ ఓల్డా? న్యూ ప్రిఫరెన్స్ షేర్స్. న్యూ ఓల్డమ్మా? న్యూ ప్రిఫరెన్స్ షేర్స్. ఓల్డ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే వి వుడ్ హావ్ టేకెన్ దిస్ 11%. న్యూ ప్రిఫరెన్స్ షేర్స్ కాబట్టి యాన్యువల్ డివిడెండ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం? 1.1 పర్ షేర్. ప్రిఫరెన్స్ షేర్స్ 9.2 రూపీస్ వేర్ ఆల్సో ఇష్యూడ్ అంటున్నాడు అంటే కెన్ వి కాల్ దిస్ 9.20 యాజ్ ఇష్యూ ప్రైస్? ఎస్. జస్ట్ క్వశ్చన్ ఇంటర్ప్రిట్ చేసుకోవడం రావాలంటే దట్ 9.2 ఇస్ ద ఇష్యూ ప్రైస్. ఆ 9.2 కనుక మనం ఇష్యూ ప్రైస్ చేసి పర్చేస్ చేసుకుంటే డివిడెండ్ ఎంత వస్తుంది? 1.1. సో 1.1 డివైడెడ్ బై 9.2 వి గెట్ 11.956% పర్ యానం. సో ఈ 2 మనకు సింపుల్ గానే ఉంటుంది. లాస్ట్ వన్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఫార్ములా చెప్పండి ఫస్ట్. D1 బై P0 ప్లస్ G. సో ఫస్ట్ వచ్చినా రాకపోయినా ఫార్ములా నోట్ చేసుకుందాం అండ్ ఆఫ్టర్ దట్ D1 ఏంటి, P0 ఏంటి, G ఏంటి అనేది మనం అనలైజ్ చేద్దాం. ఫస్ట్ D1 ఏంటో చెప్పండి. D1 ఒక్కటి చెప్పండి నాకు చాలు. 1.18. జస్ట్ ఏంటి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ని ఐడెంటిఫై చేయడం అంటే. D1 అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ డివిడెండ్. సో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఐడెంటిఫై చేసి ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ గురించి ఏమన్నా చెప్పాడా అని అనలైజ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ద కంపెనీ షేర్ హ్యాస్ అ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 23.60. నెక్స్ట్ ఇయర్ డివిడెండ్ పర్ షేర్ ఈజ్ 50% ఆఫ్ ఇయర్ 2017 EPS. అంటే నెక్స్ట్ ఇయర్ అంటున్నాడా, డివిడెండ్ పెయిడ్ అంటున్నాడా? నెక్స్ట్ ఇయర్. And we can conclude that next year expected dividend is 50% of 2017 EPS. So that ఇక్కడ ఏం నోట్ చేస్తానంటే D1 అంటే expected dividend. అది ఎలా వస్తుందమ్మా? 50% of 2017 EPS. మరి 50% of 2017 EPS చూద్దాం. 2.36 into 50%. న్యూమరేటర్ పని అయిపోయింది. 1.18 అది నోట్ చేద్దాం. తర్వాత డివైడెడ్ బై P0. P0 అంటే ఏంటమ్మా? కరెంట్ మార్కెట్ ప్రైస్. ఏమైనా ఇచ్చాడా కరెంట్ మార్కెట్ ప్రైస్? ఎస్, 23.60. సో డివైడెడ్ బై 23.60 ప్లస్ ఇది చాలా మంది ఇగ్నోర్ చేశారు G. G అంటే ఏంటమ్మా? గ్రోత్ రేట్. సో గ్రోత్ రేట్ ఆఫ్ డివిడెండ్ ఆర్ గ్రోత్ రేట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ గ్రోత్ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్. బికాస్ 10% క్యాపిటల్ కనుక ఇంక్రీజ్ అయితే కంపెనీలో ఎర్నింగ్స్ కూడా 10% ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎస్. మరి ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అయితే డివిడెండ్ కూడా ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందమ్మా? 10%. ఉన్న టేబుల్ని అబ్జర్వ్ చేసి ఎంత పర్సెంటేజ్ గ్రోత్ ఉందో చెప్పండి. 10%.
సో కావాలంటే క్యాల్కులేటర్లో తీసుకోండి. 1 + 10% 1.1 + 10% 1.21 + 10% 1.33. అలాగా వి విల్ బి హ్యావింగ్ 10% గ్రోత్. 10% గ్రోత్, అంతేనా? సో దట్స్ వై గ్రోత్ రేట్ G విల్ బి ఈక్వల్ టు ఏదో ఒక 2 ఇయర్స్వి తీసుకోండి చాలు. స్టార్టింగ్వి తీసుకుంటా నేను. 1.1 - 1 / 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10% పర్ యానం. ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది మనకి? 10%. సో దట్స్ వై గ్రోత్ రేట్ విల్ బి 10% అండ్ 10%. ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 5% + 10% 15% పర్ యానం. అంటే ఇక్కడ వరకు ఈ సోదంతా మనం ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, పని లేక ఏం చేద్దాం అనుకుంటున్నాం? అడిషనల్ ఫైనాన్స్ రేస్ చేద్దాం అనుకుంటున్నాం. మరి అడిషనల్ ఫైనాన్స్ రేస్ చేసుకోవాలి, న్యూ ఈక్విటీ ఇష్యూ చేయాలి అంటే ఎంత పే చేయాలమ్మా మనం? 8.33%. న్యూ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే ఎంత పే చేయాలి మనం? 11.956%. న్యూ ఈక్విటీ కనుక రేస్ చేయాలంటే వీ హ్యావ్ టు పే 15% పర్ యానం. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ బిట్. సో ఫస్ట్ బిట్ ఒక్కటే కొంచెం ఏంటి లెందీ ఉంటుంది, మిగతావన్నీ సింపులే. సెకండ్ బిట్ ఏంటో చూద్దాం. క్యాల్కులేట్ ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వెన్ నో న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్. అంటే న్యూ షేర్స్ ఏమి ఇష్యూ చేయమంట. మరి న్యూ షేర్స్ ఇష్యూ చెయ్యట్లేదు అంటే ఈక్విటీ లేనట్ట. న్యూ షేర్స్ మనం ఇష్యూ చెయ్యట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఈక్విటీ జీరో అన్నట్ట. న్యూ షేర్స్ ఇష్యూ చెయ్యట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? దేర్ ఇస్ నో ఈక్విటీ షేర్ క్యాపిటల్. హౌవెవర్ వి కెన్ హ్యావ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. అవునా కాదా? ఎస్. అర్థమవుతుందా? ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, అడిషనల్గా మనం రేజ్ చేస్తే ఎంత కాస్ట్? వెన్ నో న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అంటే వీ హ్యావ్ టు రన్ ద బిజినెస్ బై యూజింగ్ రిటైన్డ్ ఎర్నింగ్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఇట్ డజంట్ మీన్ దట్ న్యూ షేర్స్ ఇష్యూ చేయట్లేదు అంటే ఈక్విటీ జీరో అని కాదు. బికాస్ ఈక్విటీలో వీ కెన్ హ్యావ్ న్యూ ఇష్యూస్ ఆర్ ఎల్స్ ఏంటమ్మా? రిటైన్డ్ ఎర్నింగ్స్. మరి రిటైన్డ్ ఎర్నింగ్స్ మన దగ్గర ఉంటాయా లేదా? ఎస్. సో దట్స్ వై ఇక్కడ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి అంటే మీకు ఫార్మాట్ గుర్తుండే ఉంటుంది ఇప్పటికే. క్యాల్కులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అది కూడా ఏంటి? మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. చెప్పండి ఫస్ట్ ఏంటి? సోర్స్. అంతే కదా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇలానేనా మనం ఫైండ్ అవుట్ చేసేది? ఎస్, సోర్స్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా మనం తీసుకోవాల్సింది? ప్రపోర్షన్. డైరెక్ట్గా ఏం తీసుకుందాం? ప్రపోర్షన్. అండ్ తర్వాత ఏం తీసుకుందాం? స్పెసిఫిక్ కాస్ట్. అండ్ లాస్ట్ తర్వాత చూద్దాం. సోర్స్ చెప్పండి అమ్మా. వెన్ నో న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అంటే దేర్ వి విల్ బి నాట్ హ్యావింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. బట్ రిటైన్ ఎర్నింగ్స్ ఉండే ఛాన్స్ ఉందా లేదా? ఎస్. అలా ఎలా చెప్పగలుగుతారు సార్ మీరంటే నెక్స్ట్ ఇయర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ 2017 2.36. దానిలో డివిడెండ్ ఎంత పే చేస్తాం? 50%. ఇందాక తీసుకున్నాం కదా డివిడెండ్. మరి రిమైనింగ్ 50% ఏమై ఉంటుందమ్మా? రిటైన్డ్ ఎర్నింగ్స్. మరి అవి యూజ్ చేయమా మనం? ఎస్, మరి యూజ్ చేస్తాం కాబట్టి సరదాగా ఏం చేద్దామంటే ఇక్కడ లెట్ us టేక్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఓన్లీ. అంటే హియర్ దెర్ ఇస్ నో న్యూ ఇష్యూ, ఓన్లీ రిటైన్డ్ ఎర్నింగ్స్. బట్ నాట్ ఓన్లీ ద రిటైన్డ్ ఎర్నింగ్స్, అక్కడ ఏంటి? న్యూ షేర్స్ ఇష్యూ చేయొద్దు అన్నాడే కానీ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయొద్దు, డెట్ ఇష్యూ చేద్దాం ఏమన్నా చెప్పాడా? నో. సో దట్ వీఆర్ గోయింగ్ టు ఇష్యూ ద ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ, సారీ, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డెట్. అర్థమవుతుందా? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వేర్ నో న్యూ షేర్స్ ఆర్ ఇష్యూడ్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? వీ విల్ బి హ్యావింగ్ రిటైన్డ్ ఎర్నింగ్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డెట్. అర్థమైందా? మరి న్యూ అడిషనల్ ఫైనాన్స్ రేజ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ వీఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రపోర్షన్. ప్రపోర్షన్ ఏమన్నా చెప్పాడా? సెకండ్ బిట్ లో చూడండి. సో అండ్ సో ప్రపోర్షన్ లో రేజ్ చెయ్యాలి అని మనకి ఏమన్నా చెప్పాడా? నో. మరి చెప్పినప్పుడు ఏం చేద్దాం? ఈక్వల్ తీసుకుందామా? నో. we have to consider past trend. we have to consider past trend. ఒక్కసారి past trend చూసి చెప్పండి అమ్మా. డెట్ ఎంత ఉండాలి? 0.15. అంటే నువ్వు 1 రూపీ రేజ్ చేసిన బేస్డ్ ఆన్ ద పాస్ట్ ట్రెండ్, ఆ 1 రూపీలో డెట్ ఏమవ్వాలమ్మా? 0.15. ప్రిఫరెన్స్ షేర్స్ ఏమవ్వాలమ్మా? 0.05. ఈక్విటీ ఏమవ్వాలి? 0.8. అక్కడ ఏంటి ఈక్విటీ అంటున్నాడు? అది ఈక్విటీ షేర్ క్యాపిటలా ఆర్ ఎల్స్ రిజర్వ్స్, రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది మనకు సంబంధం లేదు. అల్టిమేట్లీ ఈక్విటీ కాంపోనెంట్ ఎంత? 0.8. డెట్ కాంపోనెంట్ ఎంత? 0.15. ప్రిఫరెన్స్ కాంపోనెంట్ ఎంత? 0.05. ఇన్ ద గివెన్ సెకండ్ క్వశ్చన్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటలే అన్నాడు కానీ అక్కడ ప్రపోర్షన్ చెప్పాల. ప్రపోర్షన్ చెప్పలేదు కాబట్టి ఆర్ అజంప్షన్ ఈజ్ పాస్ట్ ట్రెండ్ ఈజ్ కంటిన్యూడ్.
పాస్ట్ ప్రపోర్షన్. చెప్పండి, ఈక్విటీ ఎంత 0.8, ప్రిఫరెన్స్ ఎంతమ్మా 0.05, డెట్ ఎంత 0.15. ఓకేనా? సో ఇదంతా కూడా ఎలా కన్సిడర్ చేస్తున్నాం? అజంప్షన్. మన అజంప్షన్ ఏంటమ్మా? పాస్ట్ క్యాపిటల్ రేషియోస్ ఆర్ ఫాలోడ్. ఒకవేళ క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్తే ఓకే, బట్ స్పెసిఫిక్గా చెప్పకపోతే వి విల్ అస్యూమ్ దట్ పాస్ట్ ట్రెండ్ హ్యాస్ బీన్ కంటిన్యూడ్. మరి పాస్ట్ రేషియో ఎంత 0.8, 0.05 అండ్ 0.15. అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్ కాస్ట్ మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ప్రపోర్షన్, ప్రపోర్షన్స్లో చెప్పండి 0.8, 0.05, 0.15. స్పెసిఫిక్ కాస్ట్ ఆఫ్ న్యూ క్యాపిటల్ ఇందాక కష్టపడి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. న్యూవే కదా ఇది? ఎస్. సో ఎంత చెప్పండి? 8.333%. నెక్స్ట్ డెట్ దాది, సరే, రిటైన్డ్ ఎర్నింగ్స్ ఆర్ ఎల్స్ ఏంటి? ఈక్విటీ 15%. ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత? 11.956%. డెట్ ఎంత? 8.333%. అంతేనా? ప్రపోర్షన్ అండ్ స్పెసిఫిక్ కాస్ట్. నెక్స్ట్ ఏంటమ్మా? ప్రపోర్షన్ ఇంటూ స్పెసిఫిక్ కాస్ట్. వి గెట్ ఎంత? 0.12%. నెక్స్ట్ 0.597%. నెక్స్ట్ ఫస్ట్ దా సెకండ్ దా? ఓకే, సెకండ్ కరెక్టేనా? చెప్పండి, సెకండ్ ఎంత? 0.5597. నెక్స్ట్ డెట్ 1.2495. ఓకేనా? సో 0.12%, 0.597% and 1.2495%. टोटल किया तो 12%. ओके, 0.12 points आदि. So 12% plus total ఎంత? 13.8465% per annum will be the marginal cost of capital. Okay na? So marginal cost of capital is same like cost of capital, but we have to consider new cost of equity, new cost of preference and new cost of debt. Second point work okay na? Yes. And coming to the next point, determine the amount that can be spent for capital investment before new ordinary shares must be sold, assuming that retained earnings for next year's investment is 50% of 2017. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడమ్మా? విత్ కన్సిడరింగ్ ద న్యూ షేర్సా, వితౌట్ కన్సిడరింగ్ ద న్యూ షేర్సా? విత్ కన్సిడరింగ్, వితౌట్ కన్సిడరింగ్ న్యూ షేర్సా? Without considering the new shares. ఒకసారి అక్కడ చూడండి, determine the amount that can be spent for a capital investment before new ordinary shares must be sold. అంటే న్యూ షేర్స్ ఇష్యూ చేయకుండా, అంటే ఇక్కడ ఏంటి? ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. ఇక్కడ ఏమన్నాడు? బిఫోర్ న్యూ ఆర్డినరీ షేర్స్ మస్ట్ బి సోల్డ్ అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? వితౌట్ కన్సిడరింగ్ ద ఫ్రెష్ ఇష్యూ, only considering the retained earnings, what should be the capital investment అని అడిగాడు. ప్రొవైడెడ్ మనకున్న హింట్ ఏంటి అంటే, అస్యూమింగ్ దట్ ద రిటైన్డ్ ఎర్నింగ్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 50% ఆఫ్ 2017. సో క్వశ్చన్ అంతా పక్కన పెట్టండి, జస్ట్ టెల్ మీ ద రిటైన్డ్ ఎర్నింగ్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 50% ఆఫ్ 2017 ఎర్నింగ్స్. టోటల్ నాకు కావాల్సింది టోటల్. సో అక్కడ నోట్ చేస్తాను క్లియర్గా, దానికి ఆన్సర్ నాకు చెప్పండి చాలు. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎర్నింగ్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది మనకు తెలియాలి. అది తెలియాలి అంటే హింట్ ఇచ్చాడమ్మా, ఏమన్నాడు? ఈజ్ 50% ఆఫ్ 2017 ఈపీఎస్.
50% ఆఫ్ 2017 EPS ఎంతమ్మా? 1.18 అనేది కరెక్టే, బట్ అదేంటి 1 షేర్కి. టోటల్ ఎన్ని షేర్స్ ఉన్నాయి? 10,000. బట్ టోటల్ ఎంత వస్తుంది రీటైన్డ్ ఎర్నింగ్స్? 11,800. సో 11,800 ఎలా సార్ అంటే ఇక్కడ 2017 EPS మనకు తెలుసు. ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2.36. సో 2.36 into 50% we get kitna 1.18 per share. But by observing the question, we can conclude that the number of equity shares and 10,000 shares. So that's why total is equal to 1.18 into 10,000. That is equals to 11,800. 11,800. ఇదేంటమ్మా total retained earnings కాదా? Yes. సో టోటల్ రిటైన్డ్ ఎర్నింగ్స్ 11,800 అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? టోటల్ రిటైన్డ్ ఎర్నింగ్స్ కాదు. హి ఆస్క్డ్ us to find out the టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. మరి టోటల్ క్యాపిటల్ ఎలా తెలుస్తుంది సార్ అంటే వి నో ద ప్రపోర్షన్ సార్. ఫస్ట్ ఏంటి? రిటైన్డ్ ఎర్నింగ్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? డెట్. రిటైన్డ్ ఎర్నింగ్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డెట్. ఈ రిటైన్డ్ ఎర్నింగ్స్ అనేది ఎంత ప్రపోర్షన్ మనకు తెలుసు సార్. ఇందాకే చూసాము 0.8, ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత? 0.05, డెట్ ఎంత? 0.15. బట్ ఫార్చునేట్ మనకి ఇక్కడ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఎంతో తెలుసా లేదా? ఎస్. ఎంతమ్మా? 11,800. అదేంటి సార్ అది ఇంక్రీజ్ అవ్వదా అంటే రిటైన్డ్ ఎర్నింగ్స్ 11,800 అని తెలుసు. అది ఇంక్రీజ్ అవ్వాలి అంటే వీ షుడ్ హావ్ మేడ్ ఆ ఫ్రెష్ ఇష్యూ. బట్ ఫ్రెష్ ఇష్యూ చేసామని ఏమన్నా చెప్పాడు ఆ క్వశ్చన్లో? నో, బికాస్ బిఫోర్ న్యూ ఆర్డినరీ షేర్స్ మస్ట్ బి సోల్డ్ అన్న. అంటే దెర్ ఇస్ నో ఫ్రెష్ ఇష్యూ. మనకుండే రీటైన్డ్ ఎర్నింగ్స్ అనేది లిమిటెడా కాదా? ఎస్. ఎంత ఉందమ్మా రీటైన్డ్ ఎర్నింగ్స్? 11,800. మరి 11,800 రీటైన్డ్ ఎర్నింగ్స్ అయితే టోటల్ క్యాపిటల్ ఎంత అవుతుందో చెప్పండి. టోటల్ క్యాపిటల్. So total capital investment is equals to, just you have to do the cross multiplication sir, because that 11,800 is related to 0.8 and అది 0.8 కి ఈక్వల్ అయితే what is the value for 1? What is the value for 1? 14,750. That will be the capital investment. సో కావాలంటే చెక్ చేసుకోండి. 14,750 into 80% we get 11,800 into 0.05 we get preference shares into 0.15 we get debt. చెప్పండి అమ్మా, ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత? 7,375. డెట్ ఎంత? డెట్ కన్నా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండదు. 737. నెక్స్ట్ 2213 టోటల్ ఇన్వెస్ట్మెంట్ కిतना 14,700. ఓకేనా? సో ఇంకొకసారి చెప్తాను వినండి, చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటమ్మా? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ క్యాపిటల్. బట్ బిఫోర్ కన్సిడరింగ్ ద న్యూ ఆర్డినరీ షేర్స్ మస్ట్ బి సోల్డ్ అంటే మనం న్యూ ఇష్యూస్ ఏమైనా చేస్తున్నామా? నో. We have to run the business only with the retained earnings. Kabatti, can we find out the retained earnings? Yes. Hint ichadamma 50% of 2017. EPS also 2017 enta 2.36 into 50%. We get 1.18 per share. So 1.18 into 10,000. Total retained earnings enta manaki 11,000. Enta 11,800. But the total capital total retained earnings total retained earnings which is equal to 80% of the capital. మరి అది 80% కి ఈక్వల్ అయితే వాట్ ఈస్ ద టోటల్ క్యాపిటల్? వాట్ ఈస్ ద 100%? అదే మనం చేసాం సార్. టోటల్ క్యాపిటల్ ఎంత? 14,750. ఇదేంటమ్మా? థర్డ్ బిట్ కి ఆన్సర్. ఒకసారి చూడండి, అదేనా అడిగింది. డిటర్మైన్ ద అమౌంట్ దట్ కెన్ బి స్పెంట్ ఫర్ ద టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిఫోర్ ఇష్యూయింగ్ ద ఆర్డినరీ షేర్స్. అంటే బిఫోర్ ఇష్యూయింగ్ ద ఆర్డినరీ షేర్స్ అంటే ఏంటి? వీఆర్ రన్నింగ్ ఓన్లీ విత్ ద రీటైన్డ్ ఎర్నింగ్స్. దెర్ ఇస్ నో న్యూ ఇష్యూ. Assuming that retained earnings for next year's investment is 50% of 2017. అది కావాల్సింది ఏంటి? టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. చెప్పామా లేదా ఆన్సర్? ఎస్. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ థర్డ్ బిట్.
అర్థమవుతుందా? అండ్ అలాగే ఫోర్త్ బిట్ చూడండి, కంప్యూట్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వెన్ ద ఫండ్ ఎక్సీడ్స్ ద అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ సి. అంటే ఫండ్ ఎక్సీడ్స్ ద అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ సి అంటే సి బిట్ లో 14,750 అని చెప్పాం క్లియర్గా. బట్ ఫండ్ ఎక్సీడ్ అవ్వాలి అంటే అక్కడ ఏమవ్వాలి, మనకి డెట్ ఇంక్రీజ్ అవ్వాలి, ప్రిఫరెన్స్ షేర్స్ ఇంక్రీజ్ అవ్వాలి, ఈక్విటీ కూడా ఇంక్రీజ్ అవ్వాలా లేదా? ఎస్. మరి ఈక్విటీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే రిటైన్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అయ్యి ఉంటాయా? న్యూ ఇష్యూస్ చేస్తుంటామా? న్యూ ఇష్యూ. బికాస్ రిటైన్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ చేయగలుగుతామా మనం? నో. ఫండ్స్ రేస్ చేయాలంటే ఏం చేసి ఉండాలమ్మా? న్యూ ఇష్యూ. మరి న్యూ ఇష్యూ చేసి ఉండాలి, దాంతోపాటు ప్రిఫరెన్స్ షేర్స్ని డెట్ని కూడా ఏం చేసి ఉంటామమ్మా? ఇంక్రీజ్. సో దట్ ఒక్కసారి మనం చూసుకుంటే ఫోర్త్ బిట్లో ఫండ్ రేస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ న్యూ ఇష్యూ. అంటే దాని మీనింగ్ అదే. క్వశ్చన్ ఏం చెప్పడమ్మా ఇక్కడ? మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వెన్ ద ఫండ్ ఎక్సీడ్స్ ద అమౌంట్ క్యాలిక్యులేటెడ్. సో అక్కడ అదే నోట్ చేద్దాం, టు ఇంక్రీజ్ ద ఫండ్. టు ఇంక్రీజ్ ద ఫండ్. ఫండ్ ఇంక్రీజ్ అయిందంటే క్యాపిటల్ ఇంక్రీజ్ అయినట్ట కాదా? ఎస్. క్యాపిటల్ షెల్ బి, క్యాపిటల్ ఇంక్లూడ్స్ ఈక్విటీ ప్లస్ ప్రిఫరెన్స్ ప్లస్ డెట్. క్యాపిటల్ షెల్ బి ఇంక్రీజ్డ్ ప్రొపోర్షనేట్లీ. ఇంక్రీజ్డ్ ప్రొపోర్షనేట్లీ. అర్థమవుతుందా? 1 రూపీ క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలి అంటే ఆ 1 రూపీలో 80 పైసా ఏం ఇంక్రీజ్ చేయాలమ్మా? ఈక్విటీ. 0.05 ఏం ఇంక్రీజ్ చేయాలి? ప్రిఫరెన్స్. 0.15 ఏం ఇంక్రీజ్ చేయాలి? డెట్. బట్ 80 పైసే ఆఫ్ ఈక్విటీ ఇంక్రీజ్ చేయాలన్నా కానీ వీ హ్యావ్ టు ఇష్యూ ద ఫ్రెష్ ఇష్యూ. సో దట్ అదే నోట్ చేద్దాం, ఇంక్రీజ్డ్ ప్రొపోర్షనేట్లీ. దేర్ ఫోర్ న్యూ ఈక్విటీ షేర్స్ షల్ బి ఇష్యూడ్. ఓకేనా? సో ఇంకొకసారి చెప్తా, కోప్పడద్దు. అక్కడ ఏం చెప్పడమ్మా? ఫోర్త్ బిట్ లో కంప్యూట్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఎ క్యాపిటల్ వెన్ ద ఫండ్ ఎక్సీడ్స్ ద అమౌంట్ క్యాలిక్యులేటెడ్ ఇన్ సి. అంటే ఫండ్ ఎక్సీడ్ అవ్వాలి అనుకుంటాం, లెట్ us say 1 రూపీ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటాం. ఎంతమ్మా? 1 రూపీ. మరి 1 రూపీ ఇంక్రీజ్ చేసినా కానీ అక్కడ ప్రొపోర్షన్ ఎఫెక్ట్ అవ్వకూడదు కదా? ఎస్. సో 1 రూపీ ఇంక్రీజ్ చేయాలి అంటే దానిలో 80 పైసా ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి? ఈక్విటీ. 0.05 ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి? ప్రిఫరెన్స్ షేర్స్. 0.15 ఎవరు కాంట్రిబ్యూట్ చేయాలి? డెట్. అర్థమవుతుందా? సరే, డెట్ టు ప్రిఫరెన్స్ పక్కన పెడదాం సార్, వాళ్ళదేంటి సింపుల్ గానే ఉంటుంది. బట్ ఈక్విటీ కేసులో 80 పైసా రేస్ చేయాలన్నా కానీ రిటర్న్ ఎర్నింగ్స్ ఇంక్రీజ్ చేసే క్యాపబిలిటీ మనకి ఏమైనా ఉంటుందా? నో, అది ఆల్రెడీ ఫిక్స్డ్. అది మరి రేస్ చేయాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు మేక్ అ ఫ్రెష్ ఇష్యూ. అక్కడ అదే నోట్ చేసాం సార్, న్యూ ఈక్విటీ షేర్స్ షెల్ బి ఇష్యూడ్. మరి న్యూ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయాలి అంటే అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అజ్యూమింగ్ న్యూ ఈక్విటీ ఈజ్ ఇష్యూడ్ అట్ 20 రూపీస్ అంటే మనకిక్కడ ప్రైస్ అనేది చేంజ్ అయిందా లేదా? ఎస్. మరి ప్రైస్ చేంజ్ అయితే ఆటోమేటికల్గా కేఈ కూడా చేంజ్ అవుతుందా లేదా? ఎస్. మరి ఇప్పుడు చెప్పండి, బై ఇష్యూయింగ్ ద షేర్స్ మన వాల్యూ ఏంటి? మనం తగ్గించుకున్నాం. 23 సంథింగ్ ఏదో ఉండాల్సిన ప్రైజ్ని ఇష్యూ చేయడం వల్ల అది చీప్ అయిపోయింది. దాని ప్రైస్ ఎంత అయిందమ్మా? 20 రూపీస్. సో దట్ దేర్ ఫోర్ కేఈ విల్ బి ఈక్వల్ టు D1 బై P0 ప్లస్ G. D1 ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఓన్లీ మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఓన్లీ P0. D1 విల్ రిమైన్ సేమ్ సార్. అక్కడ ఉన్నదే తీసుకొచ్చి ఇక్కడ పడేద్దాం. 2.36 into 50%. 1.1 డివైడెడ్ బై ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ చేయడం వల్ల మన వాల్యూ మనమే డిక్రీజ్ చేసుకున్నాం సార్. దాని ప్రైస్ ఎంత? డివైడెడ్ బై 23.60 కాదు, చీప్ అయిపోయింది ఇంకా 20 రూపీస్. ఓకేనా? ప్లస్ కిतना గ్రోత్. గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? 10%. ఓన్లీ ప్రైస్ చేంజ్ అయింది, మిగతాదంతా సేమ్ టు సేమ్. 15.9% పర్ యానం. బట్ ఇక్కడతో స్టోరీ ఎండ్ అవ్వట్లేదు. ఫర్దర్గా మనం ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మరి అదేంటి సార్, కేపీ అండ్ కేడి ఏం చేయలేదు కదా అంటే అక్కడ ఏమైనా చెప్పారా మీకు? ప్రైస్ ఏమైనా చేంజ్ అయింది, ఆ ప్రైస్ కన్సిడర్ చేసుకోండి అని ఏమీ చెప్పలేదు. కాబట్టి విల్ అస్యూమ్ దట్ సేమ్ ప్రైసెస్ విల్ బి కంటిన్యూడ్, సేమ్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అండ్ సేమ్ కాస్ట్ ఆఫ్ డెట్. సో చెప్పండి అమ్మా, కేపీ విల్ బి ఈక్వల్ టు సేమ్ 11.956% per annum. KD is equals to 8.333% per annum. ఓన్లీ చేంజ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ కేఈ. అది ఎందుకు తీసుకున్నారు సార్ అంటే క్వశ్చన్లో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ ఇవ్వకపోయింటే సేమ్ తీసుకుని ఉండేవాళ్ళం. ఓకేనా?
ప్రిఫరెన్స్ షేర్స్ ప్రైజెస్ కూడా చేంజ్ అయ్యాయి అని ఉంటే వీ వుడ్ హావ్ టేకన్ దట్ న్యూ ప్రైస్. బట్ అదేమీ చెప్పలేదు కాబట్టి ఓన్లీ 20 మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం. కేఈ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఇప్పుడు దూసుకుంటూ వెళ్దాం. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ మార్జినల్ cost of capital when new shares are issued. When new shares are issued, first column ఏం తీసుకుందామమ్మా? సోర్స్ లో చెప్పండి. ఇప్పుడు ఓన్లీ రిటైన్ ఎర్నింగ్సా, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిటైన్ ఎర్నింగ్సా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిటైన్ ఎర్నింగ్స్ అంటే న్యూ ఈక్విటీ షేర్స్ ప్లస్ రిటైన్డ్ ఎర్నింగ్స్. అలాగే నెక్స్ట్ ఏంటమ్మా? యాజ్ యూజువల్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డెట్. And after that we have to take the proportion. మీరు ఈక్విటీ రేస్ చేసినా చెయ్యకపోయినా అల్టిమేట్లీ we have to maintain the same proportion. మరి సేమ్ ప్రపోర్షన్ కాబట్టి 0.8, 0.05, 0.15. అదేంటి సార్ సేమ్ తీసుకున్నారు, క్యాపిటల్ ఇంక్రీజ్ చేశారంటే క్యాపిటల్ ఇంక్రీజ్ చేస్తాం బట్ విల్ రిమైన్ సేమ్ ప్రపోర్షన్, విల్ మెయింటైన్ సేమ్ ప్రపోర్షన్. అర్థమైందా? నువ్వు 1 రూపీ రేజ్ చేసినా కానీ we have to maintain సేమ్ ప్రపోర్షన్. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా? స్పెసిఫిక్ కాస్ట్. చెప్పడమ్మా స్పెసిఫిక్ కాస్ట్ ఎంత? 15.9% per annum, 11.956% per annum, last one 8.333% per annum. and last ఏం చేయాలి? proportion into specific cost. we get కిतना? 12.72%. నెక్స్ట్ సేమ్ ఉంటుంది అది 0.597, 1.24, 95%. total बोलिए 5673%. that is the answer for marginal cost of capital per annum. ఏంటమ్మా అది? మార్జినల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే న్యూ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల ప్రైస్ ఏమైంది? చేంజ్ అయింది.